మా అన్నయ్య గురించి మాట్లాడేస్తా, ఒక వారం తగ్గిపోద్ది. నేను చాలా ప్రిపేర్ అవుదాం అనుకున్నా, బికాజ్ ఐ హ్యావ్ నెవర్ స్పోకెన్ ఎనీవేర్, బట్ టైం లేకుండే. బట్ మా అన్నయ్య గురించి చెప్పాలంటే ప్రిపరేషన్ ఏం అవసరం లేదు, బికాజ్ హీఈస్ జస్ట్ ఫుల్ ఆఫ్ కాంటెంట్, హీఈస్ జస్ట్ ఫుల్ ఆఫ్ టాలెంట్. అండ్ అందరూ కలిసిన వాళ్ళందరూ చెప్తారు యూఆర్ లక్కీ టు హ్యావ్ ఫాదర్ లైక్ హిమ్, మదర్ లైక్ హిమ్, సిస్టర్ లైక్ మీ, అది ఇది అని. బట్ ఆల్ త్రీ ఆఫ్ అస్, అవర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ సో లక్కీ టు హ్యావ్ సమ్వన్ లైక్ హిమ్ ఇన్ అవర్ ఫ్యామిలీ, బికాజ్ హీస్ జస్ట్ సచ్ అ టాలెంట్ అండ్ పవర్ హౌస్. నేను మా అన్న ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా, at the end of the day he cares for me like no one else. మా మమ్మీ డాడీ కంటే కొంచెం నేనంటేనే ఎక్కువ ఇష్టం మా అన్నయ్యకి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఒక దగ్గర ఎక్కడో నేను నీ వాకింగ్ పిఆర్ అని చెప్పావు. ఫర్ ఎవర్ ఐ విల్ బీ ద బిగ్గెస్ట్ పిఆర్ యూ కెన్ ఎవర్ ఫైండ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. సెకండ్లీ, మై ఫాదర్, బుల్లితెర మెగాస్టార్. ఆయనకి ఎవరు టైటిల్ ఇచ్చారో అని చాలామంది చాలా క్యూరియస్గా ఉండే. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా డాడీ ఏం చేశారో చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. అందరు నీకు చెప్పారు, నేను నీకు చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు. బట్ మా డాడీ మొత్తం కష్టపడిందంతా హీ పుట్ ఇట్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ జస్ట్ హోప్ he keeps doing this and we love you so much. నీకు ఎక్కడున్నా, నువ్వు ఎంత బిజీగా ఉన్నా, మాకిచ్చే టైం, మాకిచ్చే ప్రయారిటీ, అండ్ you give your everything to us and we are more than lucky to have you as our father. మా మమ్మీ, షీఈస్ జస్ట్, మమ్మీ గురించి చెప్పడానికి నాకు ఎప్పుడు మాటలు రావు. నేను ఎక్కడ మమ్మీ గురించి ఎక్కువ మాట్లాడలేదు. మా డాడీ గురించి ఫుల్ మాట్లాడినా, మా అన్నయ్య గురించి మాట్లాడతా, కానీ బికాజ్ మా మమ్మీది నాది రిలేషన్షిప్ అనేది చాలా సైలెంట్. అంటే ఇంట్లో కూడా ఎక్కువ టైం మేమే స్పెండ్ చేస్తాం ఇద్దరం కలిసి, కానీ ఎక్కువ మాట్లాడుకోము. సో మమ్మీ, నేను ఎప్పుడు చెప్పలేదు నీకు, బట్ ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వండే ఫుడ్ టాప్, నీకంటే ఎవరు బాగా వంట చేయలేరు. అంటే నేను చేస్తాను ఆఫ్ కోర్స్, బట్ ఓకే. అండ్ బోత్ ఆఫ్ దెమ్, వీఆర్ లక్కీ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ దెమ్. దే ఆర్ ద బెస్ట్ పేరెంట్స్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ. నెక్స్ట్, సినిమా గురించి వస్తే, శ్రీనివాస్ మహత్ గారు, యూ గేవ్ అ వండర్ఫుల్ స్టోరీ. నేను ఫస్ట్ టైం కూర్చొని విన్నప్పుడు మొత్తం మీకు గుర్తుంటే సోఫా మీద నుంచి లేచి మరీ నవ్వినా ఫుల్. సో ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్, he just you took the movie to the next level. You're such a talent. Keep continuing, and I'll always support you because of how you gave the music. And Asghar Ali, he did the cinematography. ఆయన మేము సినిమా టీజర్ కానీ పాటలు కానీ ఎక్కడైనా చూపించినప్పుడు హీరో, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏదన్నా కానీ ఫస్ట్ వచ్చేది సినిమాటోగ్రఫీ గురించి. సో హీ హ్యాస్ వర్క్డ్ వెరీ వెల్. ఆయన సినిమాటోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుందంటే, డిఐ చేయకపోయినా అంతే క్లారిటీ, అంతే కలర్స్ చాలా బాగుంటాయి. సో Asghar bro, thank you so much for giving your best. And the whole direction department, and our designer Anjali garu, executive producer Vijay garu, and direction department andarki nenu anta close kaadu, but I know every one of them and how hard they worked for the film. Coming to the casting, we have 4 beautiful heroines, and all of you guys are all of my body parts. Ante na kallu na kidney adi antaru kada. So you guys have made the film extra special. And Risha, Ambika, Vismaya and Ritu ma'am, all of you guys have just given your best, and I'm sure this will be your break. Friends characters, Pranay garu, Rishi garu and Shiva garu, you guys have given like powerhouse performance. నాకు మీ సీన్ అంత మూవీ అంతలో మీ సీన్స్ నాకు చాలా ఇష్టం. ఐమ్ సో సారీ, బట్ యా, కమింగ్ టు అండ్ ఎవ్రీ అదర్ యాక్టర్, మురళీ గారు, మధునందన్ అన్న, సమీర్ గారు, everybody have just added to the film. Thank you so much. And technical side oste, yes, I've been working for the film chala, but ee lyrical compositions koncham, because it's a good inka reach ellali, inka baa cheyali ani cheppi ma annaya friends iddaru from the college, they've studied, Ashish and Vijay. I want you guys to come on stage for once. Na paru dekandi please okkar randi.
సో బేసికలీ సో లిరికల్స్ చేశాను, నేను ఫస్ట్ సాంగ్ చేశాను. ఇట్ వాస్ వెరీ బేసిక్, బట్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఎక్స్ట్రా స్పెషల్ అని చెప్పి ఐ టేకెన్ దేర్ సపోర్ట్. లిటరలీ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎవ్రీ నైట్ ఎవ్రీ డే సిన్స్ ద రిలీజ్ ఆఫ్ ద సాంగ్స్ కష్టపడుతూ వచ్చాము. ఆర్ కంపెనీ ఇస్ జెడ్ యాక్సిస్, DAVలో దివిజ, ఆశిష్ అండ్ విజయ్. సో థ్యాంక్ యూ సో మచ్ గైజ్, యూ గైజ్ హ్యావ్ బిన్ సచ్ అ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, యూ గైజ్ ఆర్ ద బెస్ట్. మై బ్రదర్స్ లక్కీ టు హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ యూ. మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడినాం. So I think I've covered everybody. If I forgot, I'm so sorry. But andariki lyricists, thank you so much for the beautiful lyrics, Sagar garu and Kalyan garu and Avinash garu. So first time maatladnanu stage meeda. So yeah, I think backhand ga maaku baga support chesina Vamshi anna kuda chaala thanks. Anita aunty, thank you so much for your support, and I think I've covered everybody. Chala maatladesanu, but yeah, thank you so much. But okay, last but not the least, October 4th, Ramnagar Bunny in your theaters soon. So please go and watch it. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. నాకైతే పక్కా నచ్చింది, నాట్ బికాస్ ఇట్స్ మై బ్రదర్స్ ఫిల్మ్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. సో యా, October 4th, Ramnagar Bunny in your theaters.